హలో ఫ్యామిలీ, వీకెండ్ కదా, సరదాగా బయటకు వెళ్దాం రండి. ఈ మధ్య ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాం కదా అని సీట్ కంఫర్ట్ పిల్లోస్ కొన్న సూర్య గారి కోసం. సరదాగా అలా వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది చూద్దాం రా అని తీసుకెళ్లారు. కానీ వాటర్ ఫాల్లో వాటర్ లేవన్నమాట. ఇంకేం చేస్తే వెంటనే అక్కడ టింగ్ 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 అని 2 రౌండ్లు కొట్టేసి మళ్ళీ బీచ్కి స్టార్ట్ అయిపోయాము. అట్లీస్ట్ వెళ్ళి స్విమ్ చేయొచ్చు అని చెప్పేసి. సూర్యతో డెస్టినేషన్ కన్నా జర్నీ చాలా బాగుంటుంది. మేము డివై బీచ్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వచ్చాం అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేస్ భలే ఉందిలే. పూల్ ఇది పబ్లిక్ పూల్ అనమాట. ఫీజు ఏం పే చేయక్కర్లేదు. పక్కనే చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీన్ని అనుకొని చిన్న రాక్ పూల్ కూడా ఉంది. దానిలో కొన్ని ఫిషెస్ అవి ఉన్నాయి అనమాట. కొంచెం సేపు స్విమ్మింగ్ అది చేసినాక రాక్ పూల్స్కి వెళ్ళొచ్చులే అని ఫస్ట్ స్విమ్మింగ్ స్టార్ట్ చేసేసాం అనమాట. ఈ మధ్య ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా స్విమ్మింగ్ చేస్తున్నాం కదా అని చెప్పి స్విమ్మింగ్ ఎక్విప్మెంట్ ఉండే బ్యాగ్ ఒకటి కార్లో ఉంచేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇక నాకు చేతులు నొప్పి వచ్చినాయి. సూర్య కంటిన్యూ చేస్తా అన్నారు. నేను రాక్ పూల్స్ దగ్గరికి వచ్చేసాను. డివై బీచ్లోనే రాక్ పూల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఫిష్లు ఉంటాయేమో చూద్దామని చెప్పి స్టార్ట్ చేస్తే నాకు ఈ స్టార్ ఫిష్లు కనిపించినాయి అనమాట. కాలనీ లాగా ఒక 2-3 స్టార్ ఫిష్లు ఒకే ప్లేస్లో ఉన్నాయి. అండ్ సీ అర్చిన్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ కనిపించేది రెడ్ సీ అర్చిన్. ఇవి కూడా ఫిష్ లాంటివే, వీటిని తింటారు ఇక్కడ. స్టార్ ఫిష్లు అయితే చాలా ఉన్నాయి ఎక్కడ చూసినా. ఈ బుల్లి స్టార్ ఫిష్ పాపం తిరగబడిపోయింది, దానికి హెల్ప్ చేశాను అతుక్కోవడానికి. అవి దేనికన్నా స్టిక్ అయ్యి ఉండాలన్నమాట బల్లిలాగా. ఇది పాయిజనస్ కాదు అని తెలుసు కాబట్టి టచ్ చేస్తున్నాను. మెల్బోర్న్ అక్వేరియంకి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు లిటరల్లీ మీ చేతిలో పెడతారు స్టార్ ఫిష్ని. ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రీచర్స్ కనిపించినాయి. ఇక్కడ కనిపించే దాన్ని బ్లాక్ కుకుంబర్ అంటారు. ఆల్మోస్ట్ మన గొంగల్ పురుగు లాగా ఉంటుంది చూడటానికి, బట్ దీన్ని కూడా ఇక్కడ తింటారు. ఇన్ఫాక్ట్ దీన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ లో కాస్మెటిక్స్ తయారు చేయడానికి వాడతారనమాట. దీని కాస్ట్ ఆల్మోస్ట్ కేజీ 11,000 రూపాయలు అనమాట. ఈ ప్రొడక్ట్ మార్కెటే $5 బిలియన్ ఇండస్ట్రీ ఉంటుందట. దీన్ని కాస్మెటిక్స్ లోనే కాదు, మెడిసిన్స్ లో కూడా యూజ్ చేస్తారు. ఇదే రాక్ పూల్ లో ఇంకొక డిఫరెంట్ క్రీచర్ కనిపించింది. దీని పేరు సీ స్లగ్ అంటారు. మన భాషలో చెప్పాలంటే నత్త లాంటిది. నత్తకు షెల్ ఉంటుంది, దీనికి షెల్ ఉండదు, అంతే డిఫరెన్స్. ఈ సీ స్లగ్ పైన ఉన్న డిఫరెంట్ ప్యాటర్న్స్, కలర్స్ ఏవైతే ఉన్నాయో అది దీని ఐడెంటిటీ అన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉందని ఇంకొంచెం వెతకడం స్టార్ట్ చేస్తే నాకు ఇది కనిపించింది. ఎవరైనా గెస్ చేయండి ఏంటో ఇది. ఎస్, ఆక్టోపస్ అనమాట. ఐఎమ్ వెరీ మచ్ థ్రిల్డ్. అవి ఆక్టోపస్ పిల్లలు, పెద్దవి కాదు. సో అవి మనని అటాక్ చేయవన్నమాట. ఓన్లీ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఆక్టోపస్లు మాత్రమే అటాక్ చేస్తే, అవి కూడా వాటికి హార్మ్ క్రియేట్ చేస్తే, అది కూడా బ్లూ రింగ్ ఆర్ బ్లాక్ ఆక్టోపస్ అలాంటివి. ఇప్పుడు కనిపించే ఈ ఆక్టోపస్ టైప్ అయితే దీని నేచర్ చాలా ఫ్రెండ్లీ అనమాట. దీన్ని గ్లూమీ ఆక్టోపస్ అని కానీ సిడ్నీ ఆక్టోపస్ అని కానీ అంటారు. ఈ రీజియన్లోనే ఎక్కువగా ఉంటాయి ఇవి. అండ్ అవి మన దగ్గరకు వచ్చి మనని ఇలా కాళ్ళ దగ్గర చేతుల దగ్గర పట్టుకొని స్టిక్ అయ్యి మనతో పాటు స్విమ్ చేయడానికి ట్రై చేస్తాయి. బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ క్లోజ్ టు దట్. టెన్షన్ పడద్దు, నన్ను టెన్షన్ పెట్టద్దు కూడా. ఇవి హార్మ్ఫుల్ కాదు కాబట్టి నేను కొంచెం వీడియో తీసుకోవడానికి ధైర్యం చేశాను అనమాట. మరి వేరే జంతువులు వచ్చినప్పుడు ఎలా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది అని అడుగుతారా? దాని దగ్గరలో ఉన్న గవ్వల్ని కానీ రాళ్ళని కానీ అటాక్ చేయడానికి వచ్చిన జంతువు మీద ఇసిరేస్తుంది అనమాట. ఎప్పుడు చూసినా ఏడుపు ముఖం పెట్టుకొని ఏదో కోల్పోయినట్టుగా ఫేస్ పెట్టుకొని ఉంటుందని చెప్పి దీని గ్లూమీ ఆక్టోపస్ అని చెప్పి పేరు పెట్టారు. ఆల్మోస్ట్ ఇది సిడ్నీ, న్యూజిలాండ్, టాస్మేనియా ఈ 3 రీజియన్స్ మధ్యలోనే ఉంటుంది కాబట్టి దీన్ని సిడ్నీ ఆక్టోపస్ అని కూడా పిలుస్తున్నారు. అండ్ నేను మొబైల్లో జూమ్ చేసి వీడియో తీస్తున్నాను, దగ్గరికి వెళ్ళి మాత్రం తీయట్లేదు. ఎందుకంటే వాటి ఎకో సిస్టంలోకి వెళ్ళి మనం వాటిని డిస్టర్బ్ చేయకూడదు కదా. సింపుల్గా చెప్పాలంటే లవ్ ద నేచర్, రెస్పెక్ట్ ద నేచర్, అంతే. ఇంతసేపు వీడియో ఎందుకు రికార్డ్ చేశానని మీకు డౌట్ రావచ్చు. అది గాలి పీల్చుకునే విధానం నాకు చాలా బాగా నచ్చిందనమాట. అసలు ఆ మూమెంట్ అది చాలా సూదింగ్గా, ప్లెజెంట్గా అనిపించింది. అందుకే అలా రికార్డ్ చేస్తూ ఉండిపోయాను.
ఈ రాక్ పూల్స్లోనే 2 ఆక్టోపస్లు కనిపించినాయి అనమాట. సేమ్ కేటగిరీకి చెందిన ఆక్టోపస్లు. సూర్య చాలాసార్లు అడుగుతారనమాట, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని. మేబీ మీకు కూడా ఇదే డౌట్ వచ్చి ఉంటుంది. చిన్నప్పుడు మా ఇంట్లో డిష్ కనెక్షన్ అనే ఆప్షనే లేదు. ఎప్పుడన్నా సమ్మర్ హాలిడేస్కి మా తాతగారి ఇంటికి వెళ్తే మా బాబాయ్ ఓన్లీ నేషనల్ జియోగ్రఫీ లేదా డిస్కవరీ ఛానల్ పెట్టేవాళ్ళు. దానివల్ల అవన్నీ చూసి ఇవన్నీ బుర్రలో అలా ఫీడ్ అయిపోయినాయి. మేబీ ఆ మెమరీ ఎవ్రీ టైం నాకు రీకలెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అప్పట్లో నేషనల్ జియోగ్రఫీలో ఆస్ట్రేలియా, సిడ్నీ రిలేటెడ్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి వీడియోస్ వచ్చేవి. చిన్నప్పుడు చాలా చిరాగ్గా అనిపించేది, కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే అబ్బా మా బాబాయ్ చెప్పినవన్నీ ఇవేనా అనిపిస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.